హలో డియర్ ఆస్పిరెంట్స్, 17వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్కి సంబంధించి బిట్స్ అయితే గ్యాదర్ చేశాను. చూద్దాం. సమాంతర చతుర్భుజంలోని ఎదురు భుజాల నిష్పత్తులు ఇచ్చి చిన్న భుజం ఏదని అడగడం జరిగిందంట. అలాగే లంబకోణ త్రిభుజంలో 3:4:5 నిష్పత్తిలో భుజాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెద్ద భుజంలోంచి చిన్న భుజం తీస్తే ఎంత వస్తుంది అనేది కూడా అడిగాడంట. అలాగే లంబకోణ త్రిభుజానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి లంబకోణ త్రిభుజం కాని యొక్క కొలతలు ఏంటి అనేది అడిగాడంట. పైథాగోరస్ త్రికాలు మ్యాథ్స్లో ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ఫార్ములాస్, దాంట్లో పైథాగోరస్ త్రికాలకు సంబంధించి ఫార్ములా ఉంది. అలాగే F+V=E+2 అనేది కూడా అడిగాడంట. అలాగే సమాంతర సౌష్ఠవానికి సంబంధించి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి తప్పుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమన్నాడంట. సమాంతర చతుర్భుజం భ్రమణ కోణాల సంఖ్య, చతురస్రం భ్రమణ సౌష్ఠవాల సంఖ్య అలాగా. అలాగే సమీకరణం ఈ విధంగా ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమన్నాడు. అలాగే PQ² - PQ²Q + 7 అని ఇచ్చి ఆ మూలకాలకు సంబంధించి గుణకాలు అంటే PQ² యొక్క గుణకం ఏంటి, సో దానికి సంబంధించి సరికానిది ఏంటి అని మ్యాచింగ్ టైప్లో అడిగాడంట. అలాగే ఈ టైప్లో కూడా సాల్వ్ చేయడం అనేది ఒక ప్రశ్న అనేది వచ్చింది. కారణాంకాల గుణిజాల నుంచి ఒక ప్రశ్న వచ్చింది. అలాగే క్షేత్రమితిలో దీర్ఘచతురస్రం కొలతలు ఇచ్చి ఒకవేళ దాన్ని గుండ్రంగా చేస్తే మనకు స్తూపం అనేది ఏర్పడుతుంది కదా, సో స్తూపం యొక్క వ్యాసార్థం కనుగొని ఘనపరిమాణం కనుగొని వాటికి సంబంధించి నిష్పత్తి ఇచ్చారంటే చాలా లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ సమ్ము ఇచ్చిన దాన్ని స్తూపంలోకి మార్చడము, మళ్ళీ దాని వ్యాసార్థం, దాని ఘనపరిమాణం ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఒక పూర్తి వృత్తం యొక్క వ్యాసం ఇచ్చి మళ్ళీ దాంట్లో అర్ధవృత్త వైశాల్యం కనుక్కుని ఆ రెండింటికి నిష్పత్తి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడంట. అలాగే మెథడాలజీలో భాగంగా మున్నిక్ వర్గీకరణ కానిదని ఇచ్చాడంట. మున్నిక్ ప్రయోజన విలువ, సంస్కృతి విలువ, సమాచార విలువ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి మున్నిక్ వర్గీకరణ కానిది అని ఇచ్చాడంట. సో మ్యాథ్స్లో ఈ వర్గీకరణ బాగా చూసుకోండి. అలాగే సాధారణ వడ్డీ ఇచ్చి అసలే ఎంత అనేది కూడా అడిగాడంట. అంతే. అలాగే ఈ మోడల్లో ఇచ్చి ఆ మోడల్కి సరిపడా బహుపది ఏంటి అనేది అడిగాడంట. ఒక బాక్స్ ఇచ్చి 4, 2 బాక్సులు ఇచ్చి 7, 3 బాక్సెస్ ఇచ్చి 10 ఇచ్చి మనం 3n+1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ వచ్చేసి మనకి LMN ఇచ్చి ఎల్కి లంబం M, Mకి లంబం N అయితే ఎల్లో Nకి ఏమవుద్ది అన్నట్టుగా అడిగాడంట. సో అది సంబంధించి సపోజ్ ఇది L అనుకున్నాం అనుకోండి, మనం దీనికి లంబంగా ఉంది M, మళ్ళీ దీనికి మరి లంబంగా ఉంది N అనుకుంటే L, N అనేవి ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే సమాంతరాలుగా ఉంటాయి అన్నమాట. అలాగే 89² మధ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి, దీనికి సంబంధించి మ్యాథ్స్ ఫార్ములాలో భాగంగా ఒక ఫార్ములా కూడా నేను ఇచ్చాను. ఇలా అడిగి ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆ ఫార్ములా ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది. అలాగే వాక్యం అన్నది వాక్యం కాదు, ఒక నిర్వచనం ఇచ్చి అది ఎవరన్నారు, మ్యాథ్స్లో నిర్వచనాలు లేదా చరిత్ర కూడా చూసుకోవాలి. డేటా అనేది ఎవరిది, గ్రీకులు బోధనా గణనని ఏమంటారు, ప్యానల్ బోర్డ్, గణిత క్లబ్ గురించి బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది.